జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ఉత్తర భాగం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి భాగవత గాథలను వినిపిస్తున్నారు. ఆ శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసిన మహత్యాలు లీలలు అన్నిటినీ కూడా వివరిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి కలిసి నరకాసురుడి మీద దాడి చేయడం, నరకాసురుడిని వధించడం, ఆ రాజ్యాన్ని నరకాసురుడి కుమారుడు భగదత్తుడికి ఇవ్వడం, ఆ తర్వాత దేవేంద్ర లోకానికి వెళ్ళడం, అక్కడి నుంచి కల్ప వృక్షాన్ని పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి సత్యభామ నందన ఉద్యానవనంలో ప్రతిష్ఠించడం జరిగింది. నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యలను పరమాత్మ వివాహం చేసుకున్నారు. వారిలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని అంతా తీసేశారు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాజకన్యలతో ఎంతో ఆత్మీయంగా అనురాగంతో బంగారు సౌధాలలో, సుందర ఉద్యానవనాల్లో, విశాల సరోవరాల్లో విలాసంగా విహరించారు అని ఏ దేవుడు జగములను ఉత్పాదించును మనుచు జరచు భ్రాభూమున మర్యాద రక్షణమునకై ఆ దేవుండట్లు మెరస యాదవులందు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పురుషోత్తముడు, ఆ శ్రీకృష్ణుడిగా అవతరించిన మహావిష్ణువు మానవుడిగా యాదవులలో గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ లీలా మానుష విగ్రహుడై ప్రకాశించాడు అని శ్రీకృష్ణుడు కేళీ గృహంలో ఒకరోజు రుక్మిణీదేవితో విరసక్తులాడడాన్ని ఆ గాథని ఇప్పుడు సుఖ మహర్షి చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు, ఒకరోజు ఏమైందో తెలుసా? అలా జరుగుతుండగా శ్రీకృష్ణుడు ఒకరోజు రుక్మిణీదేవి అంతఃపురంలో ఉన్న శరత్కాలంలో వెలుగులు చిందించే చంద్రుడి వెన్నెల్లాగా తెల్లగా మెరుస్తున్న పాన్పు మధ్య భాగంలో కూర్చుని ఉన్నారు. ఆ పట్టపు దేవేరి అంతఃపురం మరకత మాణిక్యాది నవరత్నాలతో కూర్చున్న బంగారు స్తంభాలతో అలరారుతోంది. చంద్రశాలలోని ఇంద్రనీలపు మణుల నిగనిగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. వాకిలి చూరుల్లోని గోళ్లతో, చిత్ర విచిత్రమైన శోభితమైన పైకప్పులతో, అలంకరించిన గడపలతో, అందమైన తలుపులతో ఆ రుక్మిణీదేవి అంతఃపుర మందిరాలు విరాజిల్లుతున్నాయి. గోడలు, మందిరాల గోడలపై నిలిపే కలశాలు, కిటికీలు, అరుగులు, మెట్లు అన్ని బంగారు కాంతితో మెరిసిపోతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఆ రుక్మిణీదేవి దగ్గర ఆయన చక్కగా హంసతూలిక తల్పం మీద పడుకుని ఉన్నారు. వేలాడుతున్న ముత్యాల దండలతో, రకరకాల పట్టు వస్త్రాలతో కూర్చున్న మేలుకట్లతో శోభాయమానంగా ఉంది అంతఃపురం అంతా చిత్ర విచిత్ర కాంతులు విరజిమ్ముతున్న మణిదీపాలు జిగేల్మని వెలుగుతున్నాయి. తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి వాలుతున్న పరిమళ భరితమైన మల్లెలు మాలలతో అంతఃపురంలోని మందిరాలు సుగంధాలు నిండి రమ్మని పిలుస్తున్నాయి. కిటికీల సందుల్లో నుంచి కర్పూరపు వాసనలు వస్తున్నాయి. సాంబ్రాణి పొగలు బయటికి వస్తున్నాయి. చంద్రుని శీతల కిరణాలు కిటికీల్లోంచి లోపలికి చొచ్చుకొని వచ్చి అంతఃపురంలో చల్లదనాన్ని నింపుతున్నాయి. పారిజాత పుష్ప పరిమళాలను మోసుకొస్తున్న పిల్లగవాయువులతో అంతఃపురం అంతా ఆహ్లాదకరంగా ఉంది. రుక్మిణీదేవి తన అంతఃపురంలో ఆ శ్రీకృష్ణుడిని సమీపించింది. చెల్లులు ఆమెను వెంబడించారు. కుచకుంభముల మీది కుంకుమతో రాయు హారంబుల రుణంబులగుచు మెరయ గరపల్లవము సాచి కదలింప నంగుళీయక కంకణ ప్రభలావరింప గదలిన బహురత్న కలిత నూపురముల గంభీర నినదంబు గడలు కొనగా కాంచనామణి కర్ణికామయూఖంబులు గండ పాలికలపై గంతులిడగా గురులు నర్తింపవయ్యద కొంగుదూగ బోలి చేనున్న చామర బుచ్చుకొనుచు జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి వేట్కలి గురొత్త మెల్లన వీవదొడిగే. ఆ రుక్మిణీదేవి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చింది. వక్షస్థలంపై ఆవిడకు రాసుకున్న కుంకుమ తగలడంతో మెళ్ళోని హారాలన్నీ కూడా అరుణకాంతితో మెరుస్తున్నాయిట. మెత్తని చేతిని చాచి కదిలిస్తే ఆ వేళ్లకున్న ఉంగరాలు, చేతి గాజులు మెలమెల తళుకులింతున్నాయి.
అడుగు తీసి అడుగు వేస్తూ నెమ్మదిగా కదలడంతో ఆ వివిధ రత్నాలతో ప్రకాశిస్తున్న కాలి అందల ధనులు వీణులు విందుగా నాట్యం చేస్తున్నాయి. మణిమయమైన బంగారు చెవిదిద్దుల తలతలలు చెక్కిళ్లపై వ్యాపిస్తున్నాయి. ముంగురులు ముఖం పైన కదులుతుంటే పైట కొంగు చెలుస్తుండగా ఆ రుక్మిణీదేవి చెలికత్తి చేతిలో ఉన్న వింజామరం తీసుకుని జీవితేశ్వరుడైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి మెల్లగా విసరసాగింది. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం హాస్యం చేద్దామని అనుకున్నారు. పతి ఏ రూపము దాల్చినందన రూపంబైన రూపంబుతో సతిదానుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళ చతురత్వమున సౌరి ఇట్లనియే చెంచన్ మందహాసంబుతోన్. ఆవిడ రుక్మిణీదేవి ఎలాంటిది అంటే ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ రూపంతో ఉంటే అప్పుడు రుక్మిణీదేవి దానికి అనుగుణమైన రూపం తీసుకుంటుంది. ఆవిడ అలా ప్రకాశిస్తుంది. అలాంటి సౌందర్య రాశి చంద్రముఖి, తన్వంగి, నిర్మల హృదయ లక్ష్మీ రూపిణి ఆవిడ, మహాపతివ్రత. ఆ రుక్మిణిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం మందహాసం చేస్తూ చతుర భాషండే ఇలా అన్నారు. కొంచెం ఆట పట్టిద్దామని అనుకుని రుక్మిణీ దేవత అంటున్నారు, బల శౌర్యంబుల భోగమూర్తి కుల రూపత్యాగ సంపద్గుణంబులు దిక్పాలుర కంటే జైద్యముఖరుల్ పూర్ణుల్ ఘనుల్ వారికి నెలత తల్లి తండ్రియున్ సహజడున్ నిన్నిచ్చి నంబోక ఈ బలవద్భీరుల వార్ధిలీనుల మమ్ముం బాటింపనీకేటికిన్ అన్నాళ్ళ తర్వాత రుక్మిణితో హాస్యం ఆడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు రుక్మిణీదేవితో, బలంలో కానీ, ప్రతాపంలో కానీ, కులంలో కానీ, భోగంలో కానీ, వైభవంలో కానీ, సౌందర్యంలో కానీ, త్యాగంలో కానీ, సిరి సంపదల్లో కానీ, గుణాల్లో కానీ శిశుపాలుడు మొదలైన సుక్షత్రియ రాజవందనులు. శిశుపాలుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి బంధువే కదా నిజానికి, కానీ శత్రువు. ఆ శిశుపాలుడు మొదలైన సుక్షత్రియ రాజనందనులు వాళ్ళు ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాల కంటే కూడా గొప్పవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు. రుక్మిణి నీ తల్లి తండ్రి అన్న అందరూ నిన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే ఒప్పుకోకుండా శిశుపాలుడిని పెళ్లి చేసుకుని పోక నన్ను ఎందుకు వరించావు? బలహీనుణ్ణి, పిరికివాణ్ణి, ఇక్కడ ఈ ద్వారకా నగరంలో సముద్రంలో నివసిస్తున్నవాడు, సముద్ర గర్భంలో నివసిస్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు వరించావు అని ఆయన రుక్మిణీ దేవతో హాస్యం చేస్తున్నారు. లోకుల నడవడిలోని వారముగాము పరులకు మా జాడ బయలుపడదు బలమధోపేతులు పగగొండ్రు మా తోడ రాజపీఠములకు రాము తరచు శరణంబు మాకు నీ జలరాశి సతతంబు నిష్కించనుల మేము నిధులు లేవు కలవారు చుట్టాలు గారు నిష్కించన జనబంధులము ముక్త సంగ్రహులము గూఢవర్తనులము గుణహీనులము భిక్షులైన వారిగాని ఆశ్రయింప మిందు ముఖలు దగులరిటువంటి మముబోటి వారి నేల దగుల వారి జాక్షి. రుక్మిణీ దేవత అంటున్నారు, రుక్మిణి మేము సామాన్య జనుల్లాగా ప్రవర్తించే వాళ్ళం కాదు, ప్రత్యేకం. పరమాత్మ ఎప్పుడు ప్రత్యేకమే కదా. కానీ ఇక్కడ చాలా సరదాగా అంటున్నారు, మేమేమో అందరిలాంటి వాళ్ళం కాదు కదా, మా జాడ ఎవరికి తెలియదు, బలవంతులు మదోన్మత్తులు అయిన వాళ్ళు మాతో పగబడతారు, సింహాసనం అధిరోహించి పోనీ రాజ్యాధికారం చేపట్టాలని మేము ఎక్కడికే రాము, మేము ఎప్పుడు ఈ సముద్రంలోనే ఉంటాం, మాకు నిధి నిక్షేపాలు ఏం లేవు, మా బంధువులు కూడా ఎవరు బాగా ఉన్నవాళ్ళు ఎవరు కాదు, రహస్యంగా జీవిస్తున్నాం, మేము గుణం లేని వాళ్ళం, యాచకులైన సన్యాసులను మాత్రమే ఆశ్రయిస్తాం, మేము సంసార బంధాలు కాదని ముక్తిని కోరేవాళ్ళం, అలాంటి వాళ్ళని ఓ పద్మాక్షి ఇలాంటి మా వంటి వాళ్ళను సుందరిమణులు కోరరు కదా, కోరరు, మరి నువ్వెందుకు నన్ను కోరుకున్నావు అని అడుగుతున్నారు. ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు నిజానికి సామాన్య మానవుడు కాదు కదా, భగవంతుడు రూపు గాని జాడ గాని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అది హాస్యంగా చెప్తున్నారు, నన్ను ఎవరు తెలియదు, మేము ఎవరికి తెలియం కదా అని. దుష్టులు దేవుడితో శత్రుత్వం వహిస్తారు. అలాగే యాదవులకు రాజ్యార్హత లేదు కనుక యదువంశోద్భవుడైన శ్రీకృష్ణుడు చక్రవర్తిత్వాన్ని ఎప్పటికీ పట్టాడు. కృష్ణుడు శ్రీమన్నారాయణ అవతార పురుషుడు కావడంతో ఎప్పుడు జలరాశిలో ఉంటాడు. ఒకవైపు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించుకుని ఉన్నాము అని అంటే జలరాశిలో ఉంటారు.
సమస్త జీవకోటికి ఆయనే పెన్ను తీయడానికి నిధులు అక్కర్లేదు. దామోదరుడిగా పిలువబడే పురుషోత్తముడు దీనజన బంధువు కదా, పేదవాళ్ళంటే చాలా ఇష్టం, మోక్ష ప్రదాత కదా. పురాణ పురుషుడికి సంపన్నుల బంధుత్వం ఎందుకు? మా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అన్నారు. కృష్ణుడు నిర్గుణుడు, ఎవరికి కనబడ్డు, యోగుల మనస్సుల్లోనే ఉంటాడు, భక్త వత్సలుడు. భక్తి లోపించినా అతిశయం ఆవహించిన వాళ్ళని దూరం చేసుకుంటాడు వాసుదేవుడు అని ఇంకా అంటున్నారు. సిరియును వంశము రూపును సరి అయిన వివాహ సంఖ్య సంబంధంబుల్ జరుగును సరిగా కున్నను జరగవులో లాక్షి సంసారులకున్. ఓ దేవి, కులము సాధారణంగా పెళ్లిళ్ళు ఎలా చేస్తారో తెలుసా? కులము, ధనము, రూపము సరి సమానంగా ఉన్నప్పుడే నెయ్యం కుదురుతుంది, వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహ బంధానికి వధూవరులు ఇద్దరిలో అన్ని లక్షణాలు సమానంగా ఉండాలి. ఆ గుణాలు సరిగ్గా లేకపోతే విజయం కూడా సరిగ్గా పొసగదు అని ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం అది అని. తగదని ఎరుగవు మమ్ముందగిలితి మృగాక్షి దీన దప్పగునే కొందగిన మనుజేంద్రు నొక్కని దగులు గుణహీన జనుల తగునే తగులన్. ఎలా చెప్తున్నారు? తెలియక నువ్వు పొరపాటున నన్ను వివాహం చేసుకున్నావు, నీకు నేను సరితూగను అని తెలుసుకోలేకపోయావు, నన్ను కోరావు, సరే ఇంకా తప్పలేదు, నన్ను పెళ్లి చేసుకున్నావు, తప్పు జరిగిపోయింది, పోన్లు ఇప్పటికీ కూడా ఏమీ నష్టం ఏమీ లేదు, నీకు తగిన రాజును ఎన్నుకొని వివాహం చేసుకో, గుణరహితుడిని నేను, నన్ను పొందడం మీకు నీకు యుక్తమేనా? ఎంత మాట అన్నారు! నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు, అక్కర్లేదు, నువ్వు ఇప్పుడు ఎవరినైనా రాజును చేసుకుంటే నేను నీకు సహాయం చేస్తానంటున్నారు. సాల్వ జరాసంధ చైత్యాది రాజులు చెలగినన్వీక్షించి మలయుచుండ నదిగాక రుక్మిణి ఎన్నయ్యూ గర్వించి వీర్య మదాంధుడై వెలయుచున్న వారి గర్వంబులు వారింపగాగోరి చెలుత నిన్నుడిచి తెచ్చితిమి గాని కాంతా తనూజార్థ కాముకులము కాము కామ మోహాదుల గ్రంథు కొనము వినుము దాసీనులము క్రియా విరహితులము పూర్ణులము మేము నిత్యాత్మ బుద్ధితోడ వెలుగుచుందుము గృహదీప విధము మెరిసి నవలతా తన్వి మాతోడ నవయవలదు. ఎంత చక్కగా భగవత్ తత్వం అంతా చెప్తూ ఇది కుదిరేది కదా నీకు, కాదు కదా నీకు అంటున్నారు. లతాంగి సాల్వుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన రాజులు విజృంభించి నన్ను కోపంగా చూస్తూ తిరుగుతుండడం చూశాను. అది కాక నీ అన్నయ్య కూడా రుక్మి గర్వంతో వీరుడనని నాకు ఎదురు తిరిగాడు. వాళ్ళందరి గర్వం అణచేయడానికి రాక్షస పద్ధతిలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాను, కానీ నాకు స్త్రీల పట్ల వ్యామోహం కానీ సంతానం కావాలనే వాంఛ కానీ లేదు. అలాగే ధనం సంపాదించాలనే ఆసక్తి, మీరేదో ధనవంతులు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ధనం వస్తుందనే ఆసక్తి కూడా నాకు లేదు. కామము మోహము రెండు నాకు లేవు. దేని పట్ల ఉపేక్ష కానీ, పరమాత్మ ఉదాసీనంగా ఉంటారు కదా, ఆపేక్ష దేని మీద లేదు. ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అనేది తెలియదు నాకు. పూర్ణ మనస్తత్వం కలవాణ్ణి. బాహ్య ప్రదేశాల్లో కాక గృహంలో వెలిగే దీపంలాగా నిత్యం ఆత్మజ్ఞానంతో వెలుగుతుంటాను. అలాంటి నిష్కాముడనైనా నన్ను పతిగా ఎంచి కష్టాల పాలు కావద్దు అని అంటున్నారు. ఎప్పుడైతే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఒక్క క్షణం కూడా వదలకుండా పతిని సేవిస్తున్నందువల్ల నేనే పతికి ప్రియురాలిని, పైగా పట్టపు దేవేరిని అని గర్విస్తోందోమో రుక్మిణీదేవి అని, ఆవిడకి ఏమన్నా అహంకారం ఉంటే అది తీసేద్దాము అన్నట్టుగా, అహంకారాన్ని మాయం చేయడం కోసం ఈ మాటలు మాట్లాడారా అన్నట్టు ఇలా మాట్లాడి మౌనం వహించారు. అభిమానవతి, సద్గుణవతి అయిన రుక్మిణీదేవి ఇంతవరకు పతి వెంట ఎలాంటి, నోటి వెంట ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు. ఆవిడ అప్రియాలైన పలుకులతో భరింతరాని దుఃఖం వచ్చేసింది ఆవిడికి. ఏంటి, తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త ఇలా అంటాడేంటి, కావాలంటే ఎవరినైనా నన్ను పెళ్లి చేసుకో అంటాడేంటి అని దుఃఖం వచ్చేసింది ఆవిడికి. కాటుకానరయంగ కన్నీరు వరదలై కుచ కుంభయుగళ కుంకుమము దడియా విడువక వెడలెడు వేడి నిట్టూర్పుల లాలితాధర కిసలయము గంధ జలువంబు నెరిదప్పి చిన్న ఓవుచునున్న వదనారవిందంబు వాడుదోప మారుతాహతిదూలు మహిత కల్పకవల్లి వడువు నామెన్ వడవడ వడంక చిత్తమెరియంగ చెక్కిట చెయ్యి చేర్చి కౌతుకంబేది పదతల గ్రమం నేల వ్రాసి కొనుచును మోమర వాంచివగల బొందెమవ్వంపు గందిన పువ్వు బోలే. ఒక్క క్షణంలో రుక్మిణీదేవి మృదుత్వం పోయిన పువ్వులాగా వాడిపోయిందిట.
కాటుకతో కలిసి జారుతున్న కన్నీళ్లు వరదలై వక్షస్థలం మీద అంటిన కుంకుమను పూర్తిగా తడిపేశాయి. వేడి వేడి నిట్టూర్పులు చిగురు వంటి ఎర్రటి మెత్తని అధరాన్ని కందిపోయేట్టు చేశాయి. ముఖపద్మం అందాన్ని కోల్పోయి చిన్నపోయింది. గాలి దెబ్బకు తూలి పడిపోతున్న కల్పలతలాగా తను వణికిపోతోంది, తూలిపోతోంది. మనస్సు కాలిపోతోంది. ఉత్సాహం నశించి చెక్కిల మీద చేపెట్టుకుని ఏమీ చేయలేక కాలి వేళ్లతో నేల రాస్తూ రుక్మిణీదేవి తల దించుకొని శోకమూర్తిలా నిలబడిపోయింది. అలికులవేణి తన్ను ప్రియుడాడిన అప్రియ భాషలిమ్మెయిన్ సొలవక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాగా బెబ్బులి రొద విన్న లేడి క్రియ బొల్పరి చేష్టలు దక్కి నేలపై వలనరి వ్రాలెగీలెడలి వ్రాలిన పుత్తడి బొమ్మ కైబడిన్. చాలా దుఃఖం వచ్చింది ఆవిడికి. ప్రియాతి ప్రియుడు ప్రాణనాథుడైన ఆ శ్రీకృష్ణుడు పలికిన ఆ ఇష్టం లేని మాటలు ఆ రుక్మిణీదేవి చెవుల్లో సూదులు గుచ్చుకున్నట్టు అయింది. పెద్ద పులి గాండ్రింపు విన్న లేడికోన్లాగా కీలు ఊడిపోతే కింద పడిపోయే బంగారు బొమ్మలాగా కాంతిహీన అయిపోయి ఆవిడ చేష్టలు కోల్పోయి నేల మీద పడిపోయింది. అలా ఆ విధంగా పడిపోతే వెంటనే కృష్ణుడు చూశాడు. ప్రణతాంనాయుడు కృష్ణుడంత గదిసెన్ బాష్పావరుద్ధారుణేక్షణ విస్రస్త వినూత్న భూషణ దురుక్త క్రూర నారాచ శోషణ నాలింగత దారుణిన్ నిజ కులాచారైక సద్ధర్మచారిణి విశ్లేషిణి వీతతోషిణి బురంధ్రీ గ్రామణిన్ రుక్మిణిన్. ఆవిడ కన్నీటితో నేల మీద పడిపోయేసరికి ఆ కన్నీటితో అడ్డగించబడిన అరుణవర్ణంతో కూడిన కన్నులు కలది, జారిపోయిన ఆభరణాలు కలది, క్రూరమైన బాణాల వంటి నిందావాక్యాలతో శోషిల్లింది ఆవిడ. రుక్మిణీదేవి దగ్గరకు వేదాల చేత స్తుతించబడే శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆవిడ ఎప్పుడైతే కింద పడిపోయిందో కులాచారాలను సద్ధర్మాన్ని సదా ఆచరించే పతివ్రత శిరోమణి సంతోషం పూర్తిగా మర్చిపోయి ఏడుస్తోంది. నేలకి అతుక్కుపోయింది. ఆయన అలా నేలకి అతుక్కుపోయి ఉన్న రుక్మిణిని మెల్లగా ప్రణయ స్వరూపుడైన శ్రీకృష్ణుడు లేవనెత్తాడు. ఆయన లేవనెత్తి కని సంభ్రమంబునాదనువు నందనువుగా ననువు నా జందనం వల్ల నలది కన్నీరు పన్నీట కడిగి కర్పూరంపు పలుకులు చెవులలో బారనూది కరమొప్ప ముత్యాల సరుల చిక్కెడలించి యురమున బొందుగా నిరవు కొలిపి తిలకంబును పాల పలకంబు పై తీర్చి వదలిన భూషణావళుల దొడిగి కమలదళ చారుతాల వ్రంతమున విసిరి పొలుచు పయ్యదకు చెముల పొందు పరచి చిత్తమిగురొత్త నొయ్యన సేద తీర్చి బిగియ కౌగిట చేర్చి నిమ్మొగము నిమిరి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్న మాటలకు ఆవిడ పడిపోయేసరికి తన మాటలతో వాడి కింద పడిపోయిన ఆ రుక్మిణిని చూశారు. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రుక్మిణి దేవుని తన చేతుల్లోకి తీసుకుని శరీరం అంతా చల్లటి చందనం పూసి చేతదీర్చారు. పన్నీటి జలంతో కళ్ళు కడిగారు. కర్పూర పలుకుల ఘాటును చెవుల్లో ఊది పడిపోయింది ఆవిడ. అందుకని చిక్కు పడిపోయిన ముత్యాల దండలన్నీ చిక్కు తీసి మెడలో చక్కగా అమర్చి నుదుటి మీద చెదిరిన బొట్టుని సరిదిద్దాడు కృష్ణ పరమాత్మ. జారిపోయి కింద పడిన నగలన్నీ తీసి మెడలో అలంకరించాడు. పద్మపత్రాలతో కూర్చిన అందమైన విసనకర్రతో సున్నితంగా విసిరాడు. గాలికి చెదిరిన పైటను చక్కదిద్దాడు. రుక్మిణీదేవి దుఃఖం అంతా క్షణకాలంలో పోయి ఆనందించేట్లు కౌగిల్లో చేర్చుకొని ముఖం నిమిరి శ్రీకృష్ణుడు ఆ సాధ్వీమని మనస్సుని చిగురింపజేశారు పరమాత్మ. నెరులు గల మరు నీలంపు టురుల సిరుల నరులు గొనజాలి నరులను మరులు కొలుపు ఇరులు గెలిచిన తుమ్మెద గరుల దెగడు కురుల నులిదీర్చి విరులొడి కొప్పు వెట్టి. ఆ రుక్మిణీదేవి కేసు సంపద చాలా పెద్దగా ఒత్తుగా ఉంటుందట. చీకట్ల నల్ల కాంతులను గెలిచే తుమ్మిది రెక్కలను కూడా అపహసిస్తుందట ఆవిడ కేసు సౌందర్యం. నరులకు మరులు కొలిపే వినీల కాంతితో మెరిసిపోతోంది ఆవిడ జుత్తు. మనస్సుకు మోహం కలిగించే నల్లని ఒత్తైన కురులను చక్కగా కృష్ణ పరమాత్మ చిక్కు తీసి వాటిని అందమైన కొప్పుగా అమర్చారు. ఆ కొప్పులో పూలు తురిమారు. ముర సంహరుడిందిందర గరుద నిలచల ప్రసూన కలికాంచిత సుందర శయ్య చేర్చె భీష్మక వరపుత్రిన్నుత చరిత్ర వారిజ నేత్రన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పవిత్ర చరిత్ర గల ఆ తామర్రేకుల్లాంటి సుందరమైన నేత్రాలు గల భీష్మక మహారాజు పుత్రిక ఆయన రుక్మిణీదేవిని
తుమ్మెద రెక్కల్లాగా వల్ల వచ్చిన గాలి కదులుతున్న పూల మొగ్గలతో అందాలు చిందిస్తున్న పాన్పు మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పాన్పు మీద చేర్చి తీయని మాటలతో మృదువుగా అనునయించాడు. పురుషోత్తమ ముఖ కోమల సరసిజమయ్యిందు వదన సవ్రీడ హాస రుచి స్నిగ్ధ పాంగ స్ఫురదవలోకనము లోయలయ చూచిట్లనియన్. చాలా సిగ్గుతో లజ్జతో కూడిన చిరునవ్వుతో మనోహరమైన కడగంటి చూపులతో రుక్మిణీదేవి అతి కోమలమైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖార విందాన్ని చూస్తూ ఆవిడ ఇలా అంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అన్న మాటలకి ఆవిడ సమాధానం చెప్పాలి కదా. ఆవిడ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించింది ఇలాగా. మురహర దివసాగమ వర దరవిందదళాక్ష తలప నది ఎట్టిదగున్ నిరవధిక విమల తేజో వరమూర్తివి భక్తలోక వత్సల ఎందున్. ఓ శ్రీకృష్ణ, కమలదళాక్ష ఆవిడ కొలుస్తోంది, స్తుతిస్తోంది. నిర్మల తేజోమూర్తి, భక్త పాలక, నువ్వు నాతో పలికింది సత్యమే సుమా. సంచిత జ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు లాదిగా గల సుగుణంబులమరు నీకు నేను జగుతిని సర్వలోకేశ్వరేశ లీలమై సచ్చిదానందశాలివనగా. అనగా, ఓ పాపరహితుడా, లోకాధిపతులందరికీ కూడా ఈశ్వరుడు నువ్వు, లీలామూర్తివి, సచ్చిదానంద స్వరూపము, జ్ఞానము సుఖము బలము ఐశ్వర్యము శక్తి మొదలైన సకల సద్గుణాలతో ప్రకాశించే నీకు నేను తగిన దాన్ని కాను. నిజమే కదా, నువ్వు చెప్పింది సరైనదే, నేను నీకు తగిన దాన్ని కాను. రూఢిమై ప్రకృతి పురుష కాలములకు నిస్వరుడవై భవదీయ చారు దివ్య లలిత కళా కౌశలమున నభిరతుడై కడగు నీ రూపమెక్కడ మహాత్మా. సత్వాది గుణ సముచ్చయయుక్త మూఢాత్మనైన నేనెక్కడ ననగ చరిత కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగబడునని చందు భీతి నంబు నిధి మధ్య భాగమందమృతఫేన పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర భోగ శయ్యన బవళింపుచునుంతనరు నట్టి ఉన్నత లీల దివ్యంబు తలప. ఓ మహానుభావ, ఓ పాపరహితమైన చరిత్రతో ప్రకాశించే పరమాత్మ, నువ్వు ప్రకృతి పురుషులకు కాలానికి అధిపతివి. నీ యొక్క సుందర దివ్య సుందర కళామయమైన ప్రీతికరమైన రూప సౌందర్యం ఎక్కడ, నేనెక్కడ? సత్వరజ స్తమో గుణాలతో నిండి ఉన్న మూడు రాళ్ళనైనా నేనెక్కడ? కళ్యాణప్రదమైన నీ సద్గుణ సంపత్తిని ప్రదానం చేయాల్సి వస్తుందని భావించావా? ఆ భయంతోనే సముద్ర మధ్య భాగంలో అమృతంతో సమానమైన నురుగులాగా తెల్లని కాంతితో వెలిగే ఆదిశేషునిపై పవళించావా? నీ లీలలు దివ్యమైనవి, అద్భుతమైనవి కదా అని ఆవిడ స్తుతిస్తోంది భర్తని. దేవ, పంచభూత గుణాలైన శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనే గుణాలతో ఒప్పే సుందరాకారుడవు నువ్వు. అజ్ఞానాన్ని పోగొట్టే భగవత్ రూపాన్ని పొంది నీ భక్తులందరి చేత కొలవబడుతున్నావు. నీ యొక్క పాద పద్మ మకరంద రసాన్ని త్రాగే యోగి వర్లకు కూడా నీ సన్నిధానం చేరే మార్గం కనిపించదు. అలాంటిది పశుప్రాయులం మేము, ఈ మానవులకు ఏ విధంగా బోధపడుతుంది? జగత్తుకు అంతటికీ ప్రభుడవైన నువ్వు స్వతంత్రుడువు, నీ మార్గం చేరడమే నా కోరిక. అందుకనే ఎప్పుడు నేను నిన్ను అనుసరిస్తుంటాను. స్వామి, నువ్వే కనుక లేకపోతే, నువ్వే కనుక లేమి గలవాడవైతే భక్తుల పూజా విశేషాలను స్వీకరించే బ్రహ్మ ఇంద్రాదులు మొదలైన సురాధిపతులు ఎవరి కోసం పూజలు చేస్తున్నారు? ఎవరి గురించి తపస్సులు చేస్తున్నారు? పరంధామ, బుద్ధిమంతులైన భక్త శిఖామణులు సమస్త పురుషార్థాలు నీలోనే ఉన్నాయని తెలుసుకుని నువ్వు ఫలస్వరూపుడు అని గ్రహించి నీ మీద ఉన్న ప్రేమతో తమలోని విజ్ఞాన దీపంతో సర్వదోషాలను పరిహరించి ఇహలోక సౌఖ్యాలను కాదని నీ పాద సన్నిధిని మాత్రమే కోరుతున్నారు. వారు కోరేది దాస్య భక్తి, భక్తుల సాహచర్యం. అధికారం అనే అంధకారంలో కూరుకుపోయే వాళ్ళు సద్భక్తుల దారిలో ప్రవేశించక నేను చేరుకోలేరు, నీ తత్వాన్ని అర్థం చేసుకోలేరు, పరమాత్మని అర్థం చేసుకోలేరు అని నీ మూఢాత్మలో నీ సేవ మరిచి నిన్ను కొలవక సంసార చక్రంలో అనుక్షణం తిరుగుతూనే ఉంటారు. అంతేకాదు, వరమునేంద్ర యోగి వరసుర కోటి చే వర్ణిత ప్రభావ వైభవంబు
గలిగి అఖిల చేతనులకు విజ్ఞాన ప్రదుండ వగుదు భవ దురిత దూర. ఓ పుట్టుకలేని ఓ పరమాత్మ, దురిత దూర, నువ్వు మహర్షి శ్రేష్ఠుల చేత, యోగి పొంగవుల చేత, దేవతా సమూహం చేత స్తుతించబడే మహామహిమాన్వితుడు, సమస్త ప్రాణులకు విజ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. ఓ దేవదేవ, నీ కనుబొమ్మలను కోపంతో ముడిచినంత మాత్రం చేతనే బ్రహ్మరుద్రాదులు కాని దేవేంద్రాది దేవతలు కాని తమ సమస్త భోగభాగ్యాలు పదవులు కోల్పోతారు. అలాంటి బ్రహ్మరుద్రాదులను నా మనస్సు తిరస్కరించింది. ఆవిడ చెప్తోంది, కృష్ణ పరమాత్మ అన్నారు కదా బ్రహ్మరుద్రాదుల కంటే గొప్పవాళ్ళు అని. బ్రహ్మరుద్రాదులనే నా మనస్సు తిరస్కరించింది అని రుక్మిణీదేవి అంటోంది. నేను వరించినం వెలుతు నీరజలోచన సాంగసాయ కాసన నినదంబులన్ సకల శత్రుధరాపతులం జయించి బోరన పశుకోటి దోలు మృగరాజు నిజాంశము భూరి శక్తి గైకొనిన విధంబునన్ నను నకుంఠిత సూరత తెచ్చితీశ్వర. ఓ శ్రీకృష్ణ, నేను నిన్నే వరించాను. జంతుకోటిని పారద్రోలి సింహం ఎలా అయితే తనకు చెందాల్సిన మాంస భాగాన్ని మహాబలంతో సంపాదిస్తుందో, అలాగా నీ దానునైన నన్ను వీరాజు వీరుడవై శత్రురాజులందరినీ సారంగం అనే నీ ధనుష్టంకార మాత్రం చేత జయించి పరాక్రమ ప్రదర్శనతో తీసుకొచ్చావు. అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పగలేని వాని ఎట్లొట్టిన భీతిమై నిటు పయోధి శరణ్యుడ వైతి వింతయున్ నెట్టన మాయగాక ఇవి నిక్కములే భవదీయ భక్తులైనట్టి నరేంద్ర మౌళిమణు లంచిత రాజ ఋషుల్ ముదంబునన్. అలాంటి రాజకీటకాలను యుద్ధ రంగంలో ఎదిరించలేవా? ఎదిరించలేక భయపడినట్లు శ్రీకృష్ణ, నువ్వు సముద్ర మధ్యంలో నగరం కట్టుకొని నివసిస్తున్నావు అన్నది నీ మాయ. అది ఇంకేమీ కాదు. నువ్వు రాజులకు భయపడటం లేదు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు అనేది నిజమాయ్ కాదు. నీ భక్తులైన రాజశేఖర్లందరూ రాజర్షులే కదా. వితత రాజ్య గరిమ విడిచి కాననముల నాత్మలందు మీ పదాబ్జ యుగము వలతి గాగ నిలిపి వాతాంబు పర్ణాశ నోగ్ర నియతులగుతునుందుర భవ. నీ భక్తులైన రాజర్షులందరూ ఇష్టపూర్వకంగా సంతోషంతో రాజ్యాధికారాన్ని వదిలి సమస్త భోగాలను కాదనుకొని అడవులకు వెళ్ళి తమ మనస్సుల్లో మీ బాధ పద్మాలను మాత్రమే నిలుపుకొని గాలిని నీటిని ఆకులను మాత్రం ఆహారంగా తీసుకుంటూ నియమనిష్టలతో మహోగ్రమైన తపస్సులు చేస్తున్నారు కదా. విమల జ్ఞాన నిరూఢులైన జనముల్ వీక్షింప మీ పాద కంజమరంద స్ఫుట దివ్య సౌరభమును ఆస్వాదించి నిర్వాణ రూపము సత్పురుష వాగు దీరితము శోభా శ్రీనివాసంబు నౌమ్యము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే. నేను మిమ్మల్ని సేవించకుండా ఇంకెవరిని సేవిస్తాను? ప్రజ్ఞాన నిధులైన సత్పురుషులు చూస్తుండగా మీ పాద పద్మాల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ దివ్య సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ మోక్ష స్వరూపము మంగళప్రదము మహాత్ముల చేత స్తుతిపాత్రమైంది అయిన మీ పాద పద్మ ద్వయాన్ని దాన్ని సేవించకుండా నేను దుష్ట చిత్తులను సేవిస్తానా? ఓ భగవత్ స్వరూప, ఓ దేవదేవ, ఈ భూలోకంలోనూ నీ నిత్య నివాస స్థలమైన వైకుంఠంలోను సమస్త ప్రదేశాల్లోనూ లోకేశ్వరుడైన నిన్ను నీకు ఇష్టమైన రూపం గ్రహించి నిన్ను అనుసరిస్తాను నేను. స్వామి, నీ పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించగల నేర్పున్న ఆడ తుమ్మెద వంటి సుందరీమణి, మిక్కిలి అసహ్యకరమైన చర్మము వెంట్రుకలు గోళ్ళు జుట్టు గడ్డం మీసం మొదలైన వాటితో కప్పబడి శరీరం లోపల మాంసము ఎముకలు రక్తము క్రిములు కఫము పిత్తము వాతము మొదలైన వాటిని కలిగి జీవోత్సవంలాగా బ్రతికే నీచ మానవుణ్ణి ఎలా వరిస్తుంది? మూర్ఖురాలైతేనే నరుల వెంట పడుతుంది. ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు లక్ష్మీ స్వరూపిణి అయిన రుక్మిణి చేత భగవత్ తత్వాన్ని నిరూపిస్తున్నారు. హేయమైన మానవ జన్మలోని నీచ లక్షణాలను వెలికి చూపించి నిర్గుణుడైన పరమాత్ముడిని సేవించండి, ఆ సేవ వల్ల కలిగే అనిర్వచమైన ఆత్మానందాన్ని పొందండి అని ఆ పరమానందాన్ని స్పష్టపరుస్తున్నారు. మూఢజనులు సంసార చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటారు, సత్పురుషులు నిష్కామ సేవ వల్ల పరంజ్యోతిని చేరుకుంటారు అని ఆవిడ రుక్మిణీదేవి అంటోంది. నీరదాగమ మేఘ నిర్జత్పయ పాన చాతకం బేగునే చౌటి పడికు బరిపక్వ
మాకంద ఫల రసంబులు గ్రోలు కీరంబు సనునె దుత్తూరములకు ఘనరవా కర్ణనోత్కలిక మయూరము గోరునే కఠిన గిల్లి వరంబు గరి కుంభ పిషిత సద్గ్రాస మోదిత సింహ మరుగునే సునక మాంసాభిలాష బ్రవిమలాకార భవదీయ పాద పద్మ యుగ సమాశ్రయ నైపుణ్యోద్యోగ చిత్త మన్యు చేరునే తనకు పాశ్యంబుగాక భక్త మందార దుర్భర భవ విదూర. వర్షాకాలంలో వచ్చే మేఘం యొక్క నీటి బొట్లు తాగే చాతక పక్షి ఉంటుంది కదా, అది చవిటి నేలలో నిలవుండే నీటి కోసం అరులు చాస్తుందా? మగ్గిన మామిడి పండు రసాన్ని ఆస్వాదించే చిలక ఉమ్మెత్తల దగ్గరికి చేరుతుందా? మేఘ గర్జన విని పొరివిప్పి ఆడే నెమలి ఈల పరుగుల కోతలు వినడానికి వెళ్తుందా? ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉండే రుచికరమైన మాంసాన్ని తిని ఆనందించే సింహం కుక్క మాంసం తినాలని కోరుకుంటుందా? జగదేక సుందరుడమైన శ్రీకృష్ణ, నీ పాద పద్మాలను ఆశ్రయించాలనే ప్రయత్నంలో ఆరాటపడే మనస్సు మరొకరిని సేవించాలని కోరి చేరుతుందా? దుర్భరమైన సంసార సాగరం నుంచి దూరం చేసే ఓ భక్తమందారా, నిన్ను తప్ప నేను మరెవ్వరిని చేరను. వాసవ వందిత భవ కమలాసన దివ్య ప్రభా సభావలికెప్పుడు నీ సమధిక చారిత్ర కథా సురుచిర గానమవిధతంబు మవితతంబుయి చెల్లున్. త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడి చేత స్తుతించబడే జగన్నాథ శ్రీకృష్ణ, కైలాసంలోని శంకరుని దివ్య సభలో, బ్రహ్మదేవుడి సత్యలోక సభలో ఎప్పుడు మహిమాన్వితములైన నీకు దివ్య కథలే గానం చేయబడి వీణులు విందు చేస్తుంటాయి కదా. ధరణి నాథులు తమ తమ వర వనితా మందిరముల వసించుచు గోఖర మార్జాలంబుల గతి స్థిరబద్ధులగుదురు నిన్ను తెలియని కథనన్. ఓ పరమాత్మ, నిన్ను చూడలేని, నీ తత్వం గ్రహించలేని మూఢులైన రాజులు గోవుల్లాగా, పిల్లుల్లాగా, గాడిదల్లాగా పశుప్రాయులై ప్రియ వనితల మందిరాల్లో శాశ్వతంగా బంధించబడతారు. వాళ్ళకి ముక్తి లేదు. జలజనాభ సకల జగదంతరాత్మవై నట్టి దేవని పదార విందయుగళి సానురాగయుక్తమైన మది గలుగునట్లుగాగ దలపు మనగా. ఓ పద్మనాభ, ఆవిడ దండం పెట్టుకుంటోంది. విష్ణు రూప, నువ్వు సకల చరాచర జగత్తు యొక్క అంతరాత్మవు కదా. భక్తియుక్తమైన ప్రేమమయమైన నా మనస్సు ఎల్లవేళలా నీ పాద పద్మములందు నీకు లగ్నం అయ్యేట్టు వరం ప్రసాదించు అని కోరుకుంటోంది ఆవిడ. పృథు రజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ దృష్టి చేత నన్ను దేరకొనగా జోచుటెల్ల పద్మలోచన నా మీద ఘన దయార్ద్ర దృష్టిగా తలంతు. కమలాక్ష, గొప్పదైన నీ రాజస దృష్టితో నన్ను చూసి అవమాన భార్య నుండి నేను తేరుకున్నట్లు చేశావు. అది నీకు నా పైన గల అపారమైన కరుణతో నిండిన చల్లని చూపుగా భావిస్తాను. మాధవ, అది కాక నువ్వు అన్న మాటల్లో అసత్యం లేదు. తల్లి చెప్పే మాట కుమార్తెకు ప్రియంగానే ఉంటుంది కదా. స్వేచ్ఛా ప్రవృత్తి గల స్త్రీ యవ్వన మదంతో పరపురుషుని అభిలషిస్తే విషయం తెలుసుకున్న జ్ఞాని ఆవిటిని వదిలి వెళ్ళిపోతాడు. ఇంద్రియలోలుడైన పురుషుడు అవివేకంతో కామాసక్తుడై ప్రియురాలను వదలలేక ఆమెతోనే జీవించి ఇహపరాలు రెంటికి కొరకాకుండా పోతాడు. ఓ దేవా, నీకు తెలియంది ఏమైనా ఉందా? సాక్షాత్తు ధర్మస్వరూపుడవు కదా అని రుక్మిణీదేవి పలికి అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో సంతోషించి ఆ రుక్మిణీదేవితో, ఆ పట్టమహిషితో, పట్టపు దేవేరితో ఈ విధంగా అంటున్నారు, ఊరడించారు. ఊరికే అన్నానులే, తమాషాకు అన్నాను అని ఆవిడ ఊరదించాడు. అలి కులవేణి నవ్వులకు నాడిన మాటల కింత నీమది గలగంగ నేల వేటలను గయ్యములను రతులందు నవ్వగా బలికిన మాటలెగ్గులని పట్టుదురే భవదీయ చిత్తమున్ తెలియక గోరియే పలికి తిన్ మదిలోనిటి గుందనేటికి ఎందుకు రుక్మిణి బాధపడతావు, నేను సరదాగా అన్నాను అని చెప్పేశాడు. 9 రెక్కలంటే నిగనిగలాడే కేశపాసం గల ఓ సుందరి, ఓ రుక్మిణి చూడు, నేను నవ్వులాటగా అన్నాను అన్న మాటలకు మనసులో ఇంతగా కలత చెందుతావా? వేటలో కానీ, యుద్ధంలో కానీ, కలహంలో కానీ, రతివేళ కానీ బాధ కలిగేట్లు మాటలన్నా వాటిని దూషణ వాక్యాలుగా తీసుకోకూడదు. నీ మనస్సు ఎలాంటిదో తెలుసుకోవాలని అన్నాను. ఇంత మాత్రానికే మనసులో అది పెట్టుకుని బాధపడాలా? అంతేకాకుండా కింకలు ముద్దు బల్కులును కెంపుగనుంగవ తియ్య మోవియున్
జంకెలు తేరి చూపు లెక్క సక్కములు నెలవంక బొమ్మలు గొంకక వీడ నాడుటలు గోరిమియుంగల కాంతగూడుటల్ అంకిలి లేక జన్మఫలం అబ్బుట గాదె కురంగలోచన. రుక్మిణీదేవి లేడి కన్నులు లాంటి వెదురు చూపులు గల కన్నులను కోమలాంగి, ప్రణయ కలహాలు, ముద్దులుకే పలుకులు, కనుకొసలు మెరిసే ఎర్రందనాలు, తీయనైన మోవి, జంకించే చూపులు, పరిహాస వాక్యాలు, నెలవంకలా తిరిగే కనుబొమ్మలు, భయపడక చూపే విదిలించి కొట్టడాలు, ప్రేమలకే భంగిమలు, ఇలాంటి ఇవన్నీ కలిగిన సతితో సాహచర్యం కలిగితే జన్మ ధన్యమైనట్లు. అరమరికలు లేని దాంపత్యమే కదా కోరదగింది అని రుక్మిణీదేవిని ఆదరించి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. నీవు పతివ్రతామణివి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావవు, నీ మనోగతుల బాయక ఎప్పుడు నస్మదీయ సంసేవయ కాని యజ్ఞము భజింపవు, పుట్టిన నాట నుండి నీ భావమెరింగి ఉండి నేను బల్కిన తప్పు సహింపు మాననే. క్షమాపణ కోరేశారు. రుక్మిణి, నువ్వు పతివ్రత శిరోమణివి, సచ్చీలం గలదానివి, వివేకవతివి, నిర్మల స్వభావం గలదానివి, ధర్మ నిరతవు. నీ మనస్సులో ఎప్పుడూ నా సేవల గురించి ఆలోచన తప్ప ఇంకా ఏ ఇతరమైన ఆలోచన లేదు. పుట్టినప్పటి నుంచి నాకు నీ స్వభావం తెలుసు కదా. నిన్ను నిందించినందుకు నన్ను క్షమించు. నీ మాటలన్నీ కూడా నాకు చెవికి ఇంపుగా ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాల కోరికలు కోరినా అవన్నీ నాలో ఉండడం వల్ల ఎప్పుడు ఏకాంత సేవలో నిమగ్నురాలవైన నీకు ఆ ప్రయోజనాలన్నీ నిత్యం సమకూరుతున్నాయి. నీ పాతివ్రత్యం తేటతెల్లమైంది. నా పైన నీకున్న ప్రేమాభిమానాలు సుస్పష్టమైనవి. నేను అన్న మాటలకు నీ మనస్సు చంచలం కాలేదు. నా మీద నీ అనురాగం ఇంకా బలపడింది. కాబట్టి సకల సంపదలతో విలసిల్లుతున్న ద్వారకా నగరంలోని దివ్య మందిరాల్లో నీ మీది అనురాగాతిశయంతో నీ నాథుడిగా నిన్ను సంతోషపరుస్తాను. నీ భక్తే నిన్ను భాగ్యశాలిని చేసింది. ఇంద్రియ లోలాత్మవై ఎంత అలంకారం చేసుకొని వచ్చినప్పటికీ ఆ సతి నన్ను చేరలేదు. అంతేకాదు రుక్మిణి, మోక్షదాత అయిన నన్ను కామగుణంతో అల్పులైన వాళ్ళు వ్రతాలు తపస్సులు చేసి నా దయకు పాత్రులై నా తోడి దాంపత్య యోగానికి అర్హులవుతారు. అదంతా నా మాయా విలసితం. నా మాయకు వసులైన వాళ్ళు అదృష్టహీనులై నరకలోకం పాలవుతారు. అందువల్ల నీతో సమానమైన సతీమణి ఏ స్త్రీలోనూ కనబడదు నాకు. నీ వివాహ కాలంలో బ్రాహ్మణునికి ఏకాంతంగా నీ సందేశాన్ని వివరించి చెప్పి నా వద్దకు పంపించావు. ఎంతో మంది రాజకుమారులున్నా వాళ్ళెవరిని నువ్వు అంగీకరించలేదు. నీ యొక్క మధురాతి మధురములైన వాక్కులు వినడంతో ప్రీతి కనబరిచే నా సన్నిధికి వర్తమానాన్ని పంపించావు. నువ్వెవరిని పంపించావు? స్వామి, నా శరీరం ఇతరులకు చెందవలసింది కాదు, నీ కొరకే వేచి ఉంది, నన్ను స్వీకరింపు అని పంపించావు. ఆ పలుకులకు నేను ముగ్ధుడినయ్యాను. నేను మీ నగరానికి వచ్చాను. నీ పరిణయ కాలంలో నీ అన్నయ్యన రుక్మిణి పట్టుకుని తల మీసం గడ్డం గురిగిన బాధపడినప్పటికీ నాతో ఎక్కడ వియోగం వస్తుందో అని బాధపడి మాట్లాడలేక మౌనం వహించావు. నీ సత్ప్రవర్తనకు చాలా సంతోషించాను అని శ్రీకృష్ణుడు సహధర్మచారిణి అయిన రుక్మిణితో పలికి మానవలోక మర్యాదను అనుసరించి గృహస్థు మాదిరిగా నిత్యం తన గృహ కృత్యాలను ధర్మబద్ధంగా నిర్వహించాడు అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో ఈ విషయం అంతా చెప్పి ఇంకా ఇలా అంటున్నారు. అని ఇట్లు కృష్ణుడాడి నవినయ వివేకానులాప వితతామృత సేచన ముదిత హృదయై యవ్వనితామణి వికచవదన వనరుహయగుచున్. కృష్ణుడు ఈ విధంగా అనునయ వాక్యాలు పలికితే ఆ నాథుని వివేక వినయ ప్రణయ సంభాషణము అనే అమృతంతో రుక్మిణి తడిసి ముద్దయింది. సంతోషంతో ఉప్పొంగిపోయింది. వికసించిన ముఖపద్మంతో విలసిల్లింది. నగవామతించు చూపులు నగధరు మోమునను నిలిపి నయమున గరముల్ ముగిచి వినుతించ కృష్ణున్ ఖగవాహన్ రుచిరదేహు గలితోత్సాహన్. ఆనందోత్సాహాలతో చిరునవ్వు చిందిస్తూ రుక్మిణీదేవి ప్రణయపూర్వకమైన చూపులను శ్రీకృష్ణుని మీద నిలిపింది. వినమ్రంగా చేతులు జోడించి పరమోత్సాహ భరితుడు సుందరగాత్రుడు గరుడ వాహనుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించింది. అతుల విరాజమానముఖుడై వివిధాంబర చారుభూషణం ప్రతతుల తోడ గోరిన వరంబులు దద్దయు నిత్యే కృష్ణుడున్నత శుభమూర్తి దేవగణ నందిత కీర్తి దయానువర్తి అయి యతి మృదువాణికి గిసల యారుణ పాణికి నీలవేణికి. చక్కని మధురమైన పలుకులు పలికే రుక్మిణీదేవికి
చిగురుల్లాగా ఎర్రగా మెత్తగా ఉండే అరచేతులు కలదానికి ఆ నీలవేణికి శుభాకారుడు, దేవతల చేత సూచించబడేవాడు, ప్రకాశవంతమైన ముఖ శోభ కలవాడు, కరుణామూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ నూతనాలైన అనేకమైన బహుమానాలు, అనేకమైన వస్త్రాలు, సుందరమైన ఆభరణాలు అన్ని ఇచ్చి ఆవిడ కోరిన వరాలు అన్ని ప్రసాదించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని గౌరవాదరాలతో సన్మానించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎలమి ఘటింపగా గలసి ఈడెల నీడల మల్లికాలత వలిగర వీర జాతి విరవాదుల వీధుల గమ్మ తెమ్మెరల్ వలయున వీణ వాసముల బొన్నల దిన్నెల బచ్చరచ్చలం గులుకుల లేగెలంకులను గోరికలీర కలొత్త గృత్తలై. వాళ్ళిద్దరూ రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ వయోరూపాలకు తగినట్టు మల్లె తీగల మాటున, గన్నేరు చెట్ల నీడల్లో, విరజాతుల వీధుల్లో, కమ్మని మలయ మారుతాలు సోకే నూతన మందిరాల్లో, పొన్న చెట్ల తిన్నెలలో, పచ్చని తీగలతో అల్లుకున్న మండపాల్లో, నిర్మలమైన సరోవర జలాలలో, జలాశయాల పక్కన సుందరంగా ఉండే ఇసుక తిన్నెల మీద కోరికలు తీరే విధంగా పరస్పర ప్రేమాతిశయంతో విహరించారు అని ఆ రామభూములందు విహారామల సౌఖ్యలీల నతిమోదముతో నా రామానజుడుండెను నా రామామణియును దాను నభిరామముగన్. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కూడి పరమానందుడు భరితుడై సుందర ఉద్యానవనాల్లో ఆమె తాను మనోహరమైన విహార లీలల్లో మునిగి తేలుతూ సుఖానుభూతి చెందాడు. రకరకాలైన వర్ణాలతో ఉపే మణులతో కూర్చబడిన చాందినీలతో అందమదువే మందిరాల పైభాగాలందు పెంపుడు నెమళ్లతో, కోకిలలతో, గోరు వంకలతో, చిలుకలతో అందాలు చిందించే ఉద్యానవన తీర ప్రదేశాల్లో పూలలోని మకరందాన్ని ఆస్వాదించి మత్తిల్లిన తుమ్మెదల జంకార నాద సంకులమయమై కమలాలతో కలువలతో నిండి అమృత సమమైన చల్లని తీయని జలాలు వెల్లివిరిసే సరోవరాల్లో, ధాతు ప్రవాహాలలో, ఎరుపెక్కిన కొండ చర్యల మీద ఉండే పొదరిళ్లలో, కల్పిత గిరి శిఖరాల మీద, క్రీడా మందిరాల్లో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కూడి మన్మథ క్రీడల్లో తేలియాడాడు. శ్రీకృష్ణుడికి పట్టమహిషి అయిన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అనే పేర్లతో ఉపే 10 మంది పుత్రులు జన్మించారు అని ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మ ఈ పరీక్షణ్ మహారాజుకి పరమాత్మని గురించి సుఖ మహర్షి. అనఘ 16,000 సతులందు జనించిరి వేరు వేర నందన దశకంబు తత్సుత వితానము గాంచిరనేక సూనులన్ నెనయగ నిట్లు పిల్ల చెర కీనిన కైవడి పుత్ర పౌత్ర వర్ధనమున నొప్పె కృష్ణుడు ముదంబున దామర తంపరై భువిన్. ఎలా అయితే సుఖమహర్షి చెప్తున్నారు రుక్మిణీదేవికి 10 మంది పిల్లలు పుట్టారు, ఆ విధంగానే సత్యభామకు, జాంబవతికి, నాగ్నజితికి, కాళిందికి, మధుర రాజపుత్రి లక్షణకు, మిత్రవిందకు, భద్రకు ఒక్కొక్కళ్ళకి 10 మంది చొప్పున కొడుకులు జన్మించారు. 16,000 మంది భార్యలు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళకి 10 మంది నందనులు చొప్పున ప్రభవించడంతో ఆ పిల్ల చెరకుల తంపర్లాగా శ్రీకృష్ణుడి వంశం అభివృద్ధి చెందింది. పుత్ర పౌత్రుల దినదనాభివృద్ధితో శ్రీకృష్ణుడు మహదానంద భరితుడయ్యాడు. అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ నామధేయ అంతరముల నెన్నంగ నూట యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు నృపకుమారుల జదివింతు నేర్పుగలుగు. ఆ విధంగా యాదవంశం యదు, వృష్ణి, భోజ, అంధక మొదలైన పేర్లతో 101 శాఖలుగా వర్ధిల్లింది. అంతమంది రాజకుమారులను గురువులు చక్కగా బోధించి వృద్ధిలోకి తీసుకొచ్చారు. గురువులందరూ గురు జనంబులు విను 3 కోట్ల మీద నెనుబదెనిమిది పై నెసగనూర్వు రన్న దద్బాల కావలి నెన్న ధరమే శూలికైనను దామర చూలికైనా. 3,88,000 మంది గురువులు ఆ యదుకుమారులకు విద్య నేర్పించారంటే ఆ బాలుల విద్యా వివేకాలు, వైభోగాన్ని వర్ణించడానికి బ్రహ్మకు గాని శంకరుడికి కానీ ఏమాత్రం సాధ్యం కాదని చెప్పాలి అని అలాగా సుఖ మహర్షి చెప్తున్నారు. ఆ రాజకుమారుల్లో
రుక్మిణి కృష్ణుల పుత్రుడైన ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె అయిన రుక్మావతిని వివాహం ఆడాడు. ప్రద్యుమ్నుడికి రుక్మావతికి అనిరుద్ధుడనే కుమారుడు కలిగాడు అని అనిరుద్ధుడి కథని చెప్పడం ప్రారంభించారు సుఖ మహర్షి. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.